ఏంటి అంత కంగారు పడిపోతున్నావు? అరే, కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేసాయి. ఎందుకలాగా? ఓ, నేను పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంటాననుకున్నావా? నీ పిచ్చిగాని నిన్ను వదిలిపెట్టి నేనెందుకు వెళ్తాను చెప్పు? నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా డ్రామాలు ఆడుతున్నావు? ఎందుకు ఇలా నా మనసుతో ఆడుకుంటున్నావు? నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నావు? నువ్వేమైపోతావో ఏం చేసుకుంటావోనని ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా? నీకోసం ఎంత భయపడి చచ్చానో తెలుసా? నాకోసం నువ్వెందుకు టెన్షన్ పడ్డావు? ఎందుకు భయపడ్డావు? అసలు నేనెవరిని చెప్పు? నీకేమవుతాను? నువ్వు ఎవరో తెలియనప్పుడు, నాకేమీ కానప్పుడు నాకెందుకు ఫోన్ చేశావు? వెళ్ళిపోతున్నా, పైకి పోతున్నా అని నాతో ఎందుకు చెప్పావు? నీ మనసులో ఏముందో నీకు చూపిద్దామని. నీ మనసులో ఇంకా నేనున్నానని నీకు తెలిసేలా చేద్దామని. నువ్వు నా మనసులో లేవని ఇప్పటికే నీకు 1,00,000 సార్లు చెప్పాను. అది అబద్ధమని నేను 1,00,000 సార్లు చెప్పాను. ఓకే, నా మనసులో నువ్వున్నావని ఒక్క సాక్ష్యం చూపించగలవా? చూపిస్తే ఆ ఎంగేజ్మెంట్లో ఆర్య ప్లేస్లో నేను కూర్చోవచ్చా? నీ చేతికి రింగ్ తోడగొచ్చా? ముందు సాక్ష్యం చూపించు. సరే, నీ మనసులో నేను లేనని నువ్వు నాకు సాక్ష్యం చూపించు. నా మనసులో నువ్వు లేవు అనడానికి ఇంకాసేపట్లో జరగబోతున్నా ఆ ఎంగేజ్మెంటే సాక్ష్యం. అది చాలదా? అదే ఎంగేజ్మెంట్ వదులుకొని నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి నా ఎదురుగా నిలబడ్డావు చూడు, ఇదే సాక్ష్యం నీ మనసులో నేనింకా ఉన్నానని. ఇది చాలదా? నా మనసులో నువ్వు లేవు లేవు లేవు. ఉన్నానో లేదో నా కోసం భయపడ్డా నీ గుండె నడుగు, నా కోసం ఏడ్చిన నీ కళ్ళ నడుగు, నాకేం కాకూడదని కోరుకున్నా నీ మనసు నడుగు. నేనున్నానో లేదో చెప్తాయి. పిచ్చిగా మాట్లాడుకు. నువ్వే కాదు, నీ స్థానంలో ఎవరున్నా ఇలాగే వచ్చేదాన్ని. నా కోసం ఎవరు చావబోతున్నావని చెప్పినా ఇలాగే భయపడి ఉండేదాన్ని, ఇలాగే కన్నీరు పెట్టుండేదాన్ని. అలాగా? మరైతే సంప్రదాయం అని, సెంటిమెంట్ అని సత్యభామ గారిచ్చిన చీర పక్కన పెట్టి నేనిచ్చిన చీర ఎందుకు కట్టుకున్నావు? నా కోసం ఫంక్షన్ హాల్ మొత్తం ఎందుకు తిరిగావు? నేను చస్తున్నానని చెప్పకపోయినా చస్తానేమోనని ఎందుకు ఊహించుకున్నావు? సమాధానం వెతక్, దొరకదు. దానికి సమాధానం ఒక్కటే. నీ మనసులో నా జ్ఞాపకాలు చెరిగిపోలేదు, అవి పోవు కూడా. నా నుంచి తప్పించుకోవడానికి, ఇందుతో నా పెళ్లి జరగడానికి ఇలా నువ్వు మనసు చంపుకొని ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నావు. లేదు, నేను మర్చిపోయాను. నేనొచ్చింది నీ కోసం కాదు, ఇందు కోసం. నా కోసం నువ్వేదైనా అఘాయిత్యం చేసుకుంటే నష్టపోయేది నేను కాదు, ఇందు. అందుకే నా వల్ల మరొక అమ్మాయి జీవితానికి నష్టం జరగకూడదనే వచ్చాను. అంతే తప్ప నీ మీద ప్రేమతో కాదు. నువ్వెన్ని చెప్పినా మా పెళ్లి జరగదు. నీ ఎంగేజ్మెంట్ జరగనివ్వను. నీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. నా ఎంగేజ్మెంట్ నువ్వు దగ్గరున్నా కూడా జరిపించుకుంటాను. సరే, నీ కళ్ళెదురుగా నేనుండగా మరొకరు చెయ్యి అందుకోలేవని నా నమ్మకం. అందుకోగలవో లేదో నీ మనసు నడుగు. నిజమేంటో అదే చెప్తుంది. దాన్ని బట్టే నీ మనసులో నేనున్నానో లేదో నీకే అర్థమవుతుంది.